కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. ఒక పక్క రాష్ట్రంలో వరదలు వచ్చి విజయవాడ అతలాకుతలమవుతూ ఉంటే అక్కడ దగ్గర ఉండి అన్ని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకులు వరదల్లో వెళ్లి ఫోటోకి స్టిల్స్ ఇస్తున్నారు తప్ప ఒక్కరైనా వరద బాధితులకు వాటర్ బాటిల్ సహాయమైనా చేశారా అని ప్రశ్నించారు. 5 సంవత్సరాలు హెలికాప్టర్లో తిరిగిన ముఖ్యమంత్రి జగన్ ఓడిన తర్వాత మొదటిసారి ప్యాంటు పట్టుకుని జగన్ నీళ్లలో దిగాడు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లడం ప్రజలందరూ గమనిస్తున్నారని, రాష్ట్రానికి ఎంతో క్లిష్ట పరిస్థితులు వచ్చినా రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత ఒక చంద్రబాబుకు సాధ్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ పార్టీ అనునాయులు గాని అక్కడికి వచ్చి ఒక సింగిల్ వాటర్ బాటిల్ కూడా సహాయం చేసిన పాపాన పోలే ఎవరికి. కేవలం ఏం మాట్లాడుతున్నాడో రాగానే నీళ్ళల్లో దిగి 5 సంవత్సరాలు హెలికాప్టర్లో దిగిన ముఖ్యమంత్రి నిన్న ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్యాంటు పట్టుకొని నీళ్ళలో దిగినాడు. 4 గంటల విషయం చిమ్మడం, అదే రకంగా ఏదో రకంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బద్నాం చేయాలని చెప్పి మీరు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఉపద్రవం వచ్చింది, కష్టకాలంలో మీరు సహకరించండి. ప్రజలకు ఈరోజు భరోసా ఇస్తా నాయకుడుగా ఈరోజు నీళ్లలో ప్రొక్లైన్ల మీద, క్రేన్ల మీద, అదే రకంగా బోటు మీద పోతూ నేను ఉన్నానని చెప్పి సైకిల్ చేసి భరోసా, భద్రత రాత్రి 2, 3 తెల్లవారుజాము 4 గంటల వరకు ముఖ్యమంత్రి వారు తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి వారు టాటా చెప్తా ఉన్నారు, ఆయన చేతులు చూపిస్తున్నాడు, బోట్లో పోతున్నాడు. అంటే నీళ్లున్నాక బోట్లో కాక ఏం చేయాలి, ఈత కొట్టుకుంటూ పోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత కష్టాలు పడతా ఉంటే అన్ని ఏర్పాట్లు చేసి ఇటు పాలు కానీ, భోజనాలు కానీ, వసతి కానీ, డ్రోన్ల ద్వారా భోజనాలు కానీ, యంత్రాంగం మొత్తం ఈరోజు నిమగ్నమై మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా అక్కడ ఉంటా ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? కష్టం వస్తే ఈ రాష్ట్రంలో ప్రకృతితో కూడా ఢీకొని ఈరోజు ఏదైతే విలయతాండం విజయవాడలో ప్రకృతి చేస్తున్న విలయతాండం అని కూడా గాడిలో పెట్టి, గత చరిత్ర తీసుకుంటే మీరు ఉద్దు తుఫాన్ల దగ్గర నుంచి అనేక తుఫాన్లని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా గాడిలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. విషయం చల్లుతూ గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సంఘటనలు జరిగితే దాదాపు 10ల సంఖ్యలో ప్రజలు చనిపోతే వచ్చి పలకరించిన దాఖలాలు లేవు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టకపోతే, ఆ గేటు కొట్టకపోయిన తర్వాత కనీసం పోయి ఆ గ్రామాలు మునిగిపోయి ఇబ్బందులు పడితే పలకరించిన దిక్కు లేదు. కేవలం మాటలకు జీవోలిచ్చి బీసీల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఏదైతే 2018 డేటెడ్ 25/9/2018 అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజు ఇచ్చిన జీవో ఇది. మేము బీసీలకు అండదండలుగా ఉంటాం, చేనేతల కోసమే పుట్టాము, చేనేతల కోసమే చస్తామని చెప్పే విధంగా అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మేము ఇచ్చామని చెప్పి కేవలం నేతన్న నేస్తం పేరుతో అరకొరగా ఆ పథకాన్ని కూడా అమలు పరిచి ఈ జీవోని ఇవ్వడం జరిగింది. ఈ జీవో చూస్తున్నారు మీరు. ఈరోజు కేవలం అమలు చేయకుండా 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే, చేనేతలకు సంబంధించి మేము మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఉందో చెప్పినటువంటి 100 యూనిట్ల సబ్సిడీ చేనేత, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అమలు ఈ ప్రభుత్వంలో ప్రారంభమైంది. దానికి సంబంధించి ఈరోజు ఏడీ గారు, ఎస్సీ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే చేనేతలకు సంబంధించినటువంటి వినియోగదారులందరూ కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. తద్వారా దగ్గర ఇక్కడ చూస్తే దాదాపు 1447 మంది ఇప్పటికీ ఉన్నారు చేనేతలు అని చెప్పి వినియోగదారుల లెక్క ఉంది మా దగ్గర. వాళ్ళందరినీ కూడా ఇబ్బంది కలగకుండా, ఇంకా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సబ్సిడీ లభించే విధంగా 100 యూనిట్లు లభించే విధంగా కార్యాచరణ చేస్తాం. నాట్ ఓన్లీ చేనేతలు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటే బీసీల పక్షపాత అనే విధంగా ఈరోజు మీరు చూస్తే నాయి బ్రాహ్మణులు కానీ, ధోబీ ఘాట్లకు కానీ, రజకులకు కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మొత్తం కూడా ఈ యొక్క సబ్సిడీ లభించేటట్టు ఈరోజు అందరినీ కూడా వినియోగదారులందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఈ ప్రభుత్వం ద్వారా కరెంట్ ఏదైతే సబ్సిడీ కింద 100 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చే విధానాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.